సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఫైర్ అయ్యారు. గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేకత పెరుగుతోందని, సీఎం సుడిగాలి పర్యటనల ప్రభావం చూపటం లేదని విమర్శించారు. సీఎం కొత్తగూడ పర్యటన పూర్తిగా విఫలమైందని తెలిపారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు పేరుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఒక పక్క గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి ఇప్పటికే మొదటి ఫేజు సెకండ్ ఫేజు నామినేషన్లు స్క్రూటినీలు అయిపోయి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధమవుతున్న సందర్భంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి ఇస్తుందనేటువంటి సమాచారాన్ని అందుకున్న ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపాడు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో మా అభ్యర్థులకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి అని చెప్పుకుంటూ జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఓ పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్ లో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి నిస్సిగ్గుగా ఎన్నికల కోడ్ను వయలేట్ చేస్తూ తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు, అనుభవం ఎక్కువ ఉండి ఎక్కువ సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన నాయకులు ప్రతిపక్షాలకి బుర్రుందా లేదా, కోడ్ ఎక్కడు